సంతోషం అంటే లోక సంబంధమైన వాటి విషయంలో మనం మీసాలు మెలేయలేము, కాలు ఎగయలేము, నువ్వు చూసుకో నా కథ చూడని అనలేము. ఇవన్నీ కూడా యేసు శిలువ వైపు చూసినప్పుడు ఇవన్నీ కూడా చచ్చిపోతాయి. ఎప్పుడైతే యేసు వైపు చూసినామో, ఆ శిలువ వైపు చూసినామో, చచ్చిపోయినప్పుడు చచ్చిపోయిన వాడిని ఇప్పుడు రోషం వస్తుందా? ఎన్ని మాట్లాడినా చచ్చిపోయిన దగ్గర పోయి గట్టిగా అరిచినాం అనుకో, అట్లా కానీ అంటాడా? వాడు చచ్చిపోయినోడి దగ్గర నువ్వు ఎన్ని డప్పులు కొట్టుకున్నా, గట్టి కేకలేసినా వాడు పలకడు, నీతో మౌనంగా ఉంటాడు. చనిపోయినోడు మాట్లాడలేడు. ఒక క్రైస్తవ యొక్క జీవితంలో నీవు నేను లోకం కొరకై చనిపోతేనే నీలో పగ, అసూయ, ద్వేషం, కోపం, ఉద్రేకం ఈ పంచి ఎప్పుడు నీలో పని చేయకుండా ఇవి పోతాయో అప్పుడు నువ్వు సంతోషించగలవు, దేవునిలో ఆనందించగలవు.